హలో ఎవ్రీవన్. మలయాళం సినిమాలు ఇండియన్ సినిమాకి హార్ట్ లాంటిది. అక్కడి నుండే మనకి మంచి కంటెంట్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు ఏంటో తెలుసుకుందాం. ఇది పార్ట్ 1. బేసిక్ మూవీస్ అన్ని ఇందులో ఉంటాయి. కనీసం ఇవి కూడా చూడకపోతే అసలు మీరు సినిమా లవరే కాదు. ఇలా అన్నానని ఏమీ అనుకోకండి. ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటో తెలుసుకొని చూసేసి సినిమా లవరని అనిపించుకోండి. నెంబర్ 5 ఆవేశం, స్టారింగ్ ఫహద్ ఫసీల్. ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ని దారుణంగా కొడతారు. ఆ దెబ్బలు తిన్న ముగ్గురు స్టూడెంట్స్ రివెంజ్ కోసం ఒక రౌడీ దగ్గరికి వెళ్తారు. ఆ రౌడీ వాళ్ళకి ఎలా సాయం చేశాడు, తర్వాత వాళ్ళకి ఎలా దగ్గరయ్యాడు అనేది సినిమా. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా స్టోరీ. మనందరం ఈ సినిమాని ఓటీటీలో చూడొచ్చు. ఎవరైతే ఇంకా ఈ సినిమాని చూడలేదో చూసేయండి బాస్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉండవు. దీన్ని కొంచెం డిఫరెంట్గా తీశారు. ఇది ప్రైమ్లో ఉంది, చూసేయండి. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ అయ్యప్పనం కోశియం. ఈ సినిమా గురించి చాలా మందికి తెలుసు. ఏంటి భయ్యా ఈ సినిమా మాకు ఎప్పుడో తెలుసు, ఇదే సినిమా తెలుగులో భీమ్లా నాయక్తో వచ్చింది కదా అంటారా? స్టిల్ చెప్తున్నా, మీరు భీమ్లా నాయక్ చూసినా ఫరకే పడదు. ఎందుకంటే ఈ ఒరిజినల్ మూవీలో ఉన్న చాలా సీన్స్ అయితే మన తెలుగులో రీమేక్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, తోప్ సీన్స్ అవి మాత్రం తెలుగులో తీయలేదు. స్టిల్ మీరు భీమ్లా నాయక్ చూసినా కానీ ఈ సినిమా చూడండి, నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ మహేష్ అంటే ప్రతీకారం. ఈ సినిమాను కూడా తెలుగులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో రీమేక్ చేశారు. బట్ ఎందుకో ఈ ఒరిజినల్లో మ్యాజిక్ ఉంటుంది బాస్. కొన్ని సినిమాల్ని ఎంత రీమేక్ చేసినా ఆ సినిమాలో సోల్ ఉంటుంది భయ్యా, దాన్ని మాత్రం మనం రీమేక్ చేయలేం. అలాంటిదే ఈ సినిమా. దీంట్లో ఫహద్ ఫసీల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ ఒరిజినల్ వర్షన్ చూడండి, చాలా బాగుంటుంది. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే ఉంది. ఇక నెక్స్ట్ మిన్నల్ మురళి. సూపర్ హీరోస్ కాన్సెప్ట్ అనేది అందరికీ నచ్చే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ మీద ఈ సినిమా ఉంటుంది. కానీ ఈ సినిమా ఏముంటుంది భయ్యా, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. మనకంటూ ఒక సూపర్ హీరో ఫిలిం ప్రాపర్గా లేదు. బట్ ఈ సినిమా చూసాక మనకు ఆ వెలితి వెళ్ళిపోతుంది. మీలో ఇంకా ఎవరైతే ఈ సినిమాను చూడలేదో ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను ఒకటి స్ట్రాంగ్గా చెప్పగలను, ఈ సినిమా చూసాక అరే ఈ సినిమా ఏముందనే ఫీల్ మీలో రాకపోతే నన్ను అడగండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు వర్షన్ కూడా ఉంది. ఇంతే వీడియో. ఇందులో ఓన్లీ బేసిక్ మూవీస్ కవర్ చేశాను. ఇక రాబోయే పార్ట్లో అస్సలైన సినిమా గురించి చెప్తాను. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే. ఆల్రెడీ మీకు తెలియని బెస్ట్ మలయాళం మూవీస్ ఏంటో ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇవ్వండి. ఇంకా తెలియని మూవీస్ ఎన్నో మీకు చెప్తాను.